ప్రియమైనటువంటి వారలారా 10th క్లాస్ పిల్లలు కూడా ఈరోజు రెండవ ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. దేవుని మహాకృపలో వారు చక్కగా రాయడానికి దేవుడు వారికి ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. తల్లిదండ్రులు, అలాగే కుటుంబస్తులు, మరి అలాగే సంఘాలు, మరి దైవ సేవకులు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు కనుక వారి ప్రార్థనల ద్వారా దేవుడు ఆశీర్వదించబడి చక్కటి పర్సంటేజ్తో బిడ్డలు పాస్ అవ్వడానికి మనం ప్రార్థన చేద్దాం. ముందుగా ప్రార్థన చేద్దాం. వాళ్ళందరి కొరకే ఎంతోమంది కొన్ని అవసరాలు అడిగారు. ఆయా స్థలాల్లో దేవుని వాక్య పరిచయకి వెళ్ళినప్పుడు, ఒక నూతనమైన మందిరాలు ప్రారంభిస్తున్న స్థలాల దగ్గరికి వెళ్ళినప్పుడు మయ్యా గర్భఫలాల కొరకు ప్రార్థించండి, మా భర్త కొరకు, మా పిల్లల కొరకై, మా ఉద్యోగాల కొరకై, మా చదువుల కొరకై ప్రార్థించమని కోరిన వారు ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు. కనుక వారందరి పక్షాన మరి దైవ సేవకులు కూడా మా కొరకు, మా సంఘాల కొరకు మీరు ప్రార్థన చేయడానికి కోరారు. వారి కొరకును కూడా ఈ రాత్రి వేళ ప్రార్థన చేయడానికి సంసిద్ధులుగా ఉంటూ ఉండగా ఈ రాత్రి వేళ ప్రార్థనలో మనం మీరందరూ కూడా తరలి వంచండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ పాదములకే స్తోత్రములు, వందనాలు. విశేషమైనటువంటి విధంగా ఈ రాత్రి వేళ పరీక్షల కొరకై ప్రార్థిస్తున్నాం. ఇది పరీక్షల సమయం ప్రభువా. బిడ్డల జీవితాలు సంవత్సరం అంతా చదివిన చదువులో వారు రాయబోతున్నటువంటి వాటిలో ఉత్తీర్ణతను మీరు దయచేయండి. ఎంతోమంది తల్లులు, తండ్రులు, బంధువర్గాలు, సంఘాలు, సేవకులు, పెద్దలు, పరిచారకులు అందరూ కూడా బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నారు కనుక బిడ్డల పరీక్షల్లో మీ తోడు దయచేయండి. చక్కగా మరి సబ్జెక్టులను ముగించడానికి మంచి పర్సంటేజ్తో పిల్లలందరూ కూడా మంచి జ్ఞానం ఎదుగుటకు మీ కృప దయచేయండి ఆయన. ఎంతోమంది ఉద్యోగుల కొరకై, వివాహాల కొరకై, గర్భఫలాల కొరకై, ఇంటి నిర్మాణాల కొరకై, ఆర్థిక సహాయం కొరకై, అనారోగ్యాల కొరకై, అప్పుల సమస్యలో ఉన్నారని, మనశ్శాంతి లేని బ్రతుకులో, కుటుంబాల అలజడి మధ్యలో వేదనలో ఉండగా వారందరి పక్షాన్ని రాత్రి వేళ ప్రార్థిస్తూ ఉన్నాం. లైవ్లో దేవుని మాటలు వినడానికి వారు ఈ సెల్ ఫోన్ ద్వారా శాలేంస్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా వారు వింటూ ఉండగా మీ దీవెనతో నింపండి, బలపరచండి. విన్న వారందరి జీవితానికి ఒక నూతనమైనటువంటి దీవెనతో నింపండి. మరి ప్రత్యేకంగా ఈ రాత్రి వేళ బైబిల్ గ్రంథంలోనైనా మరి 23వ కీర్తనలో కాపర కీర్తన మేము చదువుతూ వస్తున్నాం. అందులో ఒక వాక్యాలు మా జీవితాలకు ప్రభువా ఒక నూతనమైన శైలిలో మాకు నేర్పించమని, బలపరచమని, సహాయం చేయమని, మీరే వాక్యాన్ని విరిచి వడ్డించమని ప్రభువా, తద్వారా వినివారికి ప్రయోజనకరంగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, ఆత్మరక్షణ కలిగి మిమ్మల్ని ఆరాధకులుగా మారడానికి మీ రాజ్యములో చేరుకు కృపాభాగ్యం దయచేదురని యేసయ్య నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రాత్రి వేళ మనమందరం కూడా ఎరిగిన వారమే. 23వ కీర్తన తెలియని వంటి వారు క్రైస్తవ ప్రపంచం ఉండరు. 23వ కీర్తన అందరికీ కూడా ఏ కీర్తన ఇది? ఒక మాటలో చెప్పండి, ఇది కంఠస్థ కీర్తన అంటారు. సండే స్కూల్ కాడ నుంచి ఏమంటే నేను 10వ తరగతిలో సండే స్కూల్కి వెళ్ళాను. అంటే నా వయసు ఎప్పుడు ఎంత ఉంటుంది అంటే 15 సంవత్సరాల వయసులో నేను సండే స్కూల్కి వెళ్ళాను. 10వ తరగతిలో ఈ వాక్యాన్ని నేర్చుకున్న, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే దాదాపు ఇప్పుడు నా వయసు 42వ సంవత్సరం నడిపించబడుతున్నాను. అంటే ఇంతకాలం దేవుని వాక్యాన్ని మన గుండెలోనికి, నా మధ్యలో, నా మనసులో ఆ వాక్యాన్ని ఉండిపోయింది. అది జ్ఞాపకార్థంగా. అందుకే చాలా వరకు ఫేమస్ కీర్తనలు క్రైస్తవ యొక్క లోకానికి కొన్ని వాక్యాలు చాలా ఇష్టంగా ఉంటాయి. 91వ కీర్తన అది కుటుంబ కీర్తన అంటారు. ఆ తర్వాత 128వ కీర్తన అది దాంపత్య కీర్తనగా, ఇంటి కీర్తనగా చూస్తాం. చాలా వరకు ఇలా చెప్పుకుని పోతే అనేక విధాలుగా మనము గమనిస్తాం. అయితే ఇందులో శీర్షికలు మనం చూస్తాం. కీర్తన, కాపర కీర్తన శీర్షికలో ఇప్పుడు మనము చదువుకుందాం. రండి, 4వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ చరణం. గడాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకు నువ్వు భయపడను, నీవు నాకు తోడే ముందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. రైట్, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ప్రభునందు ప్రియమైన వారలారా, గత పాటలలో దాదాపుగా కొన్ని మాటలు మనం చదివాం. ఈరోజు చదువుకున్నటువంటి వాక్యములో గడాంధకారపు లోయలో సంచరించను, ఏ అపాయానికి భయపడను. గడాంధకారంలో ఇప్పుడు ఏముందంటూ అపాయాలు ఉన్నాయని అర్థం అవ్వాలి. అందుకే నేను మీ ఎదుటిగా స్క్రీన్లో కూడా పెట్టాను. ఆ లోయ ఎలాగ పెట్టంటే గాఢాంధకారపు లోయ ఎలాగ పెట్టాను, మీరు చూస్తుంటారు. అయితే దేవుని వాక్యం చూస్తే ఆనాటి ప్రజలకి ఎందుకు గడాంధకారపు లోయలకు వెళ్ళాలంటే, దావీదు అక్కడున్న ప్రదేశం చుట్టుపక్కలంతా కూడా ఎలాంటిదంటే కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాలు, గుట్ట ప్రాంతాలు,
కొన్ని చోట్ల పచ్చిక బయలు కలిగినట్టు ఉన్నాయి. కాబట్టి లోయలు, కాబట్టి కొండలు, వాగులు, సరస్సులు, జలాలు ఉన్నాయి అక్కడ. అందుకే ఈ అధ్యాయంలో అర్థమైపోయింది, అది కొండలు కలిగిన ప్రదేశంలో ఉంది, అది జలములు కలిగిన ప్రదేశములు ఉంది. జలాలు ఉన్న చోట, ఆ తర్వాత పచ్చికున్న చోట, ఆ తర్వాత లోయలు ఉన్న చోటకి వెళితే వాటికి పోషణ ఉంటుంది అన్న సంగతి ఎవరికి అర్థమవుతుందంటే కాపరికి మాత్రం అర్థమవుతుంది. గొర్రెకు ఏది అందించాలో, గొర్రెని ఎలా నడిపించాలో, గొర్రెకి ఎలా పోషణ ఇవ్వాలో, గొర్రెకి ఎలా సేద తీర్చాలో కాపరికి బాగా తెలుసు. ఒక మాట చెప్పాలంటే కన్న యొక్క పేగు బిడ్డ యొక్క ఆకలిని తల్లి ఎలాగైతే చూస్తుందో, సంఘము యొక్క సేవకులుగా పెద్దలుగా వారిని మనం అలా చూడాలి. వారి ఆకలి దప్పులు మనం చూడాలి, వాళ్ళ అవసరాలు మనం చూడాలి. ఈ కాపరి దావీదు అలాగే చూస్తున్నాడు. అందుకే యెహోవా నా కాపరి అన్నాడు. ఎవరట? యెహోవా. ఆయన ప్రధాన కాపరిగా రాయబడుతుంది బైబిల్లో. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ చూస్తే దావీదు అంటాడు నా కాపరి అంటాడు. దావీదు ఒక కాపరి. నా కాపరున నాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రధాన కాపరి. ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యెహోవా మంచి కాపరి. ఇది గొర్రెల కొరకు తన ప్రాణాన్ని అర్పించే ఒక మంచి కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గత శీర్షికలు మనం వింటూ వచ్చాం. ఇక్కడ మీరు గమనించగలిగితే గాఢాంధకారపు లోయలో అపాయాలు ఉన్నాయి. అపాయం ఉందో ఎలాగే చెప్పగలరంటారా? దావీదు ఫేస్ చేశాడు. ఒక సందర్భంలో దీన్ని దాటి బయటకు వద్దారండి. దావీదు గారు రాజు కాక మునుపు సౌలు గారి దగ్గరికి వెళ్తే యుద్ధాభ్యాసానికి సౌలు యొక్క వస్త్రాలన్నీ కూడా ఇస్తారు. ఖడ్గము, విల్లు, డాలు అన్నీ ఇస్తారు. శరస్త్రాన్ని అన్నీ ఇస్తే అయ్యా ఇదే నాకు అవసరం లేదంటాడు. అయ్యో మరి గొల్యాతును చంపాలంటే, ఫిలిష్తీయులను చంపాలంటే నీకు ఇవన్నీ అవసరం కదా అని అంటే, అయ్యా సింహము నుండి ఎలుగుబంటి నుండి ఏం చేశానా, నేను గొర్రె పిల్లను కాపాడి నేను చీల్చివేశాను అంటాడు. అది సమూయేలు గ్రంథంలో రాయబడింది. అంటే గడాంధకారపు లోయల్లో ఏమున్నాయంటే అపాయాలు ఉన్నాయని కూడా అని రాయిస్తాడు. తను రాసితే అపాయాల గుండా ఎవరు వెళ్ళాడంటే దావీదు వెళ్ళాడు. దావీదే ఒక కాపరే అపాయాల గుండా వెళ్తే మన జీవితాలకు కూడా అపాయాలు వస్తూ ఉంటాయి. అపాయాల మధ్యలో, అవాంతరతల మధ్యలో మనం అనుభవించవలసిన కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి. అసలు ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళాడంటే ఈ అధ్యాయంలో చూడండి 23వ కీర్తన. 1 పచ్చిక ప్రదేశాలకు వెళ్ళాడు, రెండవ దాంట్లో జలాల దగ్గరికి వెళ్ళాడు, 3వది నెమ్మది కలిగిన స్థలాలకు వెళ్ళాడు, 4వది గడాంధకారపు అపాయాల మధ్యలోకి వెళ్ళాడు దావీదు. మన జీవితాలు ఇలాగే ఉంటాయి. మంచి పోషణ జరుగుతుంది, ఆ తర్వాత కొన్ని మరి ఎంత బాగున్నప్పుడు అనుకోని మీద అకస్మాత్తుగా అపాయాలు జరుగుతాయి. అపాయం జరుగుతుందని ఏమైనా దావీదైనా ఊహించాడా? గొర్రెపిల్ల ఎత్తుకోబోతుందని సింహాలు వస్తానే ఏమైనా ఊహించాడా? బాగుంటుంది, పచ్చటి ప్రాంతాలు బాగుంది అని అనుకున్నాగానే ఒకనొక సందర్భంలో తోడేళ్ళ మధ్యలో, జింకల మధ్యలో తన జీవిత యాత్రలు సాగి ఉంటాయి. అడవిన తర్వాత ఎవరు ఉంటారని, ఎవరుంటారు ఎవరు ఉండరు, జంతువులే ఉంటాయి అడవిలో. క్రూర జంతువులు ఉంటాయి, మంచి జంతువులు ఉంటాయి, జీవరాశులు ఉంటాయి, జీవులు ఉంటాయి, పాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి, ఇంకా చెప్పంటే జలాల మధ్యలో చేపలు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో దావీదు బ్రతికాడు. ఒక మాట చెప్పంటే ఈ లోకం ఒక అరణ్యం. ఏమండి, ఈ లోకం అనే అరణ్యములో యాత్రలో, ఈ లోకం అనే జలాల మధ్యలో, ఈ లోకం అనే కొండల మధ్యలో కొండల మధ్యలోనో మనం కూడా 7 కొండల మధ్య, తిరుపతి అంటేనే 7 కొండలని, 7 కొండల మధ్యలో మనం ఉన్నాం. మన కాపురాలు ఎలా ఉన్నాయి ఇక్కడ. తిరుపతి ప్రాంతం అంతా కూడా చుట్టూ దేంతో నింపబడింది, కొండ ప్రాంతాల మధ్యలో మనం ఉన్నాం. దావీదు ఒకప్పుడైతే కొండల మధ్యలో అలాగైతే సంచరించాడో మనము కూడా అటువంటి వాటి మధ్యలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు మనం లోయలో ఉన్నామా, కొండ మీద ఉన్నాం, కొండ కింద ఉన్నామా? కొండ కింద మనం ఉన్నాం అంటే లోయలలో ఉన్నాము. లోయలో ఉన్న వారికి అపాయాలు జరుగుతాయి. అక్కడ రాబడిన మాట అదే కదండి, గడాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకును భయపడను. అంటే అపాయము కలుగునా, అపాయం వచ్చినా నేను భయపడను. ఎందుకంటే ఇప్పుడు నేను వెళుతున్నది ఏంటో తెలిసిన గడాంధకారం. ఇంతకుముందు పచ్చగా ఉన్న స్థలానికి వెళ్ళాడు, ఇంతకుముందు బాగా జలాలు ఉన్న స్థలానికి వెళ్ళాడు. ఇప్పుడు వెళుతున్న ప్రయాణం ఏంటండి? ఎప్పుడైనా మీరు గమనించండి, గొర్రెల కాపర్లో ఒకరోజు ఈ రోడ్డుకు తీసుకుని అనుకో, రెండో రోజు మళ్ళీ ఈ రూట్ మారుస్తారు.
మూడో రోజు ఈ రూట్ మారుస్తారు, నాలుగో రోజు ఈ రూట్ మారుస్తుంటే నలుగు దిక్కలు తిరుగుతారు. ఎందుకంటే ఒకే రోజు ఒకే స్థలానికి రోజు అదే రూట్ బారం. మంద మేపేలు ఇప్పుడు కూడా ఒకే రూట్ ఫాలో కారు, రోజు రూట్ మారుతుంది. మనం పోవడానికి ఒకే రూట్ ఉందిలేండి ఏమండి, కానీ ఆనాడు వారు మంద మేపడానికి రూట్ మాత్రం వేరువేరుగా ఉంటాయి, వేరువేరుగా వెళ్ళారు. ఇప్పుడు ఏ రూట్లోకి వెళ్ళంటే గడాంధకరమైన రూట్లోకి వెళ్ళారు వాళ్ళు. గడాంధకరమైన రూట్లోకి దావీదు వెళితే అది ప్రమాదకరమైన పరిస్థితి తెలిసినప్పటికి కూడా, ఒకవేళ ఇబ్బంది కలుగుతూ తెలిసినప్పుడు కూడా తన గొర్రె పిల్లల కొరకై, తన మంద కొరకై, తన ప్రాణము తెగించడానికైనా ఆ కాపరి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం, గడాంధకారం యొక్క అనుభవాలు బైబిల్ గ్రంథంలో చాలా విశేషంగా రాయబడ్డాయి. ఈరోజు మానవ జీవితంలో చాలా గడాంధకరం అంటే ఎటువంటిదంటే అసలు ఏమి సరిగ్గా కనిపించదు. ఎవరు రాని ప్రాంతాలు, ఎవరు ఉండని ప్రాంతాలు, మానవ సంచారం అవి లేని ప్రాంతాల మధ్యలో దావీదు వెళ్ళవలసి వచ్చింది. ఎవరి కోసం? తన మందల కోసం వెళ్ళాడు. ఈరోజు మనం కూడా సువార్త అనే గడాంధకారపు లోయల మధ్యలోకి వెళ్ళి, ఎవరిని వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళి సువార్తని చేయాలి, మనం ప్రకటించాలి. అది మన బాధ్యత. దేవుని వాక్యంలో మనం ఇక్కడ గమనించగా గడాంధకారపు లోయలో అనే మాట మనం చూస్తున్నాం. గడాంధకారంలో ఏ విధాలుగా బైబిల్ గ్రంథంలో వర్తించబడుతుందంటే, దాని దైవ గ్రంథంలో ఎలాగో అన్వయించుకున్నానంటే, ఇప్పుడు మనం చూస్తే ఒకటి ఇక్కడ ఏం చదువుతున్నాం, అపాయం అనే గడాంధకారపు లోయ. ఇక్కడ ఏమున్నాయి? అపాయాలు ఉన్నాయి. ఎవరికి? ఒకటి జంతువులకు ఉన్నాయి, రెండవది మనిషికి కూడా ఉంది అపాయం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి దావీదు సింహాన్ని చేల్చగలిగినటువంటి బలము కలిగిన వాడు. మంద మేపే వారికి అపాయాలు ఉందని తెలిసినాయి, భయపడరు వాళ్ళు. అందుకే కదా నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. ఒక మాట ఇలా రాసుకుందాం, అపాయకరమైనటువంటి గడాంధకారపులో అని రాసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఎటువంటిది? ఏ గాఢాంధకారం అంటే అపాయకరమైనటువంటి గాఢాంధకారం అని చూస్తున్నాం. అంటే దేవుని వాక్యం రాయబడుతుంది. ఇక్కడ మనం చదువుకున్నట్టు వాక్యానికి గాఢాంధకారము అనేది ఆయన కాపాడతాడు. దావీదుకు ఎవరు తోడున్నారు? ఆ గడాంధకారంలో భార్యలు తోడున్నారు, బిడ్డలు తోడున్నారు, ఎవరు లేదు. నా ఒంటరి పయనములో నా తోడే ఉన్నావు, నేను వెళ్ళే దారిలో నా జంటై ఉన్నావు అని రాసుకున్నాడు ఒక భక్తుడు. ఎటువంటి ఆయన? ఒక జంటగా ఉన్నాడు ఆయన. ఎప్పుడు మనతో ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు ఆయన. దావీదుకి దేవుడు తోడే ఉన్నాడు. అందుకే రాయబడింది, నువ్వు నాకు తోడే ఉన్నావు. ఏలో అపాయకరమైన లోయలో దేవుడు దావీదుకి ఎలాగున్నాడు? తోడే ఉన్నాడు. తన మందలకే తనకు. ఈరోజు మన జీవితంలో మనం ఎవరు వదిలేసినా, ఎవరు తృణీకరించినా, ఎవరు మనల్ని వెలివేసినా దేవుడు అన్నాడు, నేను నీకు తోడే ఉంటా. పరీక్షలు ఎవరు తోడే ఉండాలి? యేసయ్య తోడుగా ఉండాలి. బలహీనతలు ఎవరు తోడే ఉండాలి? భగవంతుడే మనకు తోడే ఉండాలి. పడిపోయిన స్థితిలో కాపాడాలంటే ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడే ఉండాలి. దావీదు ఆ యొక్క గడాంధకారపు లోయల గుండా వెళ్ళినప్పుడు నా యేసయ్య నాకు తోడే ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం బలపరచబడాలి. ఆ రోజు దావీదుకే కాదండి, ఈరోజు మన జీవితాలకు దేవుడు తోడే ఉంటాడు. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం అపాయకరమైనట్టు లోయల గుండా గడాంధకారం నీకు రావచ్చు. అపాయము కలిగిన పరిస్థితి ఒకవేళ నువ్వు ఈ రాత్రి వేళ అనుభవిస్తూ ఉండవచ్చు. అనారోగ్యమనే అపాయకరమా, ఆర్థిక పరిస్థితులను అపాయకరమా, అప్పుల బాధలను అపాయకరమైన గాఢాంధకారం నువ్వు ఉండవచ్చు. అయితే దేవాతి దేవుని వాక్యములో వాటిలో తప్పించడానికి దేవుడు సమర్థుడు. నువ్వు నమ్ముతున్న దేవుడు, నీలో ఉన్న దేవుడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. గడాంధకారములో నువ్వు వెళ్ళినా ఆయన కాపాడగలిగినటువంటి దేవుడిగా చూస్తూ ఉన్నాం. 121వ కీర్తనలో దీనికి సంబంధించబడినటువంటి వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి. కీర్తనల గ్రంథం 121వ కీర్తన, మనం ఎరిగిన కీర్తనలే 7వ చరణం చదువుతున్నా నేను. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఏ అపాయం రాదు. సింహాలు రాని, ఏనుగులు రాని, చిరుతుపులు రాని, ఎవరైనా సరే ఈ లోకంలో నీకు ఏది నీ దరికి వచ్చినా, గడాంధకారంలో నువ్వు సంచారం చేస్తున్నావా? లోకమైన గాఢాంధకారంలో మనం ఉన్నాం. ఇది చీకటి లోకం, ఇది మాయలోకం, ఇది కల్తీ కలిగిన లోకంలో మనం ఉన్నాం. గడాంధకారమైన అనుభవాల గుండా నీవు ఉన్నావేమో. అయితే దేవుడు అన్నాడు, నేను నిన్ను కాపాడతాను. ఎట్లా కాపాడతాడని రాయబడింది ఆ వాక్యంలో మనం గమనించగా, ఆ వాక్యాన్ని చూడగా, నీ రాకపోకలలో అపాయము రాకుండా యెహోవా నిన్ను. ఈరోజు మన క్షేమంగా ఉదయం
ఉద్యోగాలకు వెళ్ళాం, పనులకు వెళ్ళాం, వ్యాపారాలకు వెళ్ళాం, కాలేజీలకు వెళ్ళాం, ఎగ్జామ్లకు వెళ్ళాం, తిరిగి రాత్రి వేళ దేవుని ఇంటిలో మన ఇంటిలోనికి వచ్చాం. దేవుని ఇంటిలోనికి వచ్చాం. దేవుని వాక్యం వినేవారు ఎంతోమంది ఉన్నారు. ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ల ద్వారా రాత్రి 11 గంటలకు వింటావో, రేపు వింటావో, ఎల్లుండి వింటావో, మొత్తం మీద వింటున్నామంటే నిన్ను దేవుడు క్షేమంగా నడిపించాడు. ఈ రాత్రి వేళ చదువుకున్న వాక్యం అపాయము రాకుండా ఉండాలి అంటే, గడాంధకారంలో అపాయాలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? మనం ఏం చేయాలి చూద్దాం రండి. సామెతల గ్రంథం 19వ కీర్తన. సామెతల గ్రంథంలో దేవుని వాక్యాన్ని నేను చదువుతాను. 19వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవన సాధము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అది కలిగిన వాడు ఏది కలిగిన వాడు? అపాయం లేకుంటే బంగారు ఉంటే అపాయం రాదా? ఏమండి, అపాయం ఉంటే అనారోగ్యాలు రావా? అంటే గమనించండి. అది కలిగిన వాడంటే ఏది కలిగిన వాడంటే నీకు ఎన్ని ఉన్నా, నువ్వు ఎన్ని తింటున్నా, ఎన్ని ఉన్నప్పటికీ అపాయం నీ దగ్గరికి వచ్చినప్పుడు రాకుండా కాపాడి. తెలిసిన గడాంధకారపు లోయలో నువ్వు వెళుతున్నప్పుడు అపాయం నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అది కలిగిన వాడు అపాయం లేకుండా కాపాడబడతాడు, అపాయం లేకుండా బ్రతుకుతాడు. నేను ఉదాహరణ ఒక మాట మన బైబిల్ గ్రంథంలో దీన్ని దాటి బయట వస్తే, హిజ్కియా, అయా నేను ఎంతటి యథార్థవంతుడనో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్ళు విడిచి యెహోవాకు ప్రార్థింపగా, అప్పుడు ఏం చేశాడు దేవుడు? 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఇప్పుడు మీరు గమనించండి, దేవుడు చనిపోతున్న వ్యక్తినే బ్రతికించాడు. ఆయన మనల్ని బ్రతికించగలిగిన దేవుడు. అపాయము లేకుండా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. గాఢాంధకారాలు ఒకవేళ అపాయాలు కలిగినా ఆయన బ్రతికించడానికి సమర్థుడని చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుని వాక్యంలో రాయబడుతుంది, జపన్యా గ్రంథంలో ఒక మాట చదువుతాను రండి. అపాయము లేకుండా మనం గడాంధకారాలలో ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలో, ఎవరు ఉండాలో చూద్దాం. జపన్యా గ్రంథం 3వ అధ్యాయం. జపన్యా గ్రంథం 3వ అధ్యాయం అందులో 15వ వచనాన్ని నేను చదువుతాను. 3:15. తాను మీకు విధించినటువంటి శిక్షను యెహోవా కొట్టివేస్తున్నాడు, మీ శత్రువులు ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజును యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీకు అపాయము సంభవింపదు. ఈ మాట మీరు గమనిస్తున్నారా? అపాయము లేకుండా, గడాంధకారులో అపాయం లేకుండా ఉండాలంటే మీ మధ్య ఉండాలి, దేవుడు ఉండాలి. మీలో దేవుడు ఉన్నాడు, దెయ్యం ఉందో తెలుసుకోండి. దేవుడు ఉండే వారి లక్షణాలు, దెయ్యాలు ఉండే వాళ్ళ లక్షణాలు తేడా తెలిసిపోతుంది. దేవుడు ఉండేవాడు దేవునితో బ్రతుకు, పూజ ఉంటాడు, గుళ్ళో ఉంటాడు, భజన చేసేవాడు, అర్చకుడు ఆరాధించేవాడుగా ఉంటాడు. మీరు గమనిస్తున్నారా? ప్రతిరోజు మనం దేవునికి ఒక అర్చకులం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము ఆరాధికులం. మనము ఆరాధికులుగా ఉండాలి, అర్చకులుగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలి, దైవ సన్నిధిని అనుభవించే వారుగా ఉండాలి. భగవంతునికి భక్తునికి మధ్య మన వారధిగా మన ప్రార్థనలు ఉండాలి. రాత్రి వేళ ఆలోచన చేయాలి. దేవుడు మన మధ్యలో ఉంటే గడాంధకారాల మధ్యలో మనం వెళ్ళిన అపాయము సంభవించదు. అపాయం లేకుండా బ్రతకాలంటే అది కలిగి అంటే భయభక్తులు ఉండాలి. రెండవది భగవంతుడు ఉండాలి. ఏముండాలి? భయభక్తులు ఉండాలి ఒకటి. రెండవది భగవంతుడు ఉండాలి. భగవంతుడు ఉంటే నీకు అపాయమే లేదు. మీకు ఇంకా బాగా అర్థం. తండ్రి కొడుకులు ఎత్తనండి, బిడ్డ టకామని పడిపోయాడు అనుకో, తండ్రి ఏం చేస్తాడు? వాడు ఎత్తాడే, కాపాడుతాడు. అప్పుడు తండ్రి ఉన్నంత వరకు తన బిడ్డని ఏం చేస్తాడు? కాపాడు. తండ్రి ఉన్నంత వరకు ఏ ఆపద వాడికి రాదు, ఏ కష్టము రాదు, ఏ కన్యులు రావు. నా తండ్రి నాకున్నాడు కదండి. నా తండ్రి స్కూల్లో పిల్లడు అనుకో, డాడీ ఈరోజు మా మేడం బుక్ కొనిమ్మని డాడీ అంటే, ఒరే డబ్బు ఆర్డర్ ఉందంటే, నాకు అంతంత తెలుదు, నాకేం కావాలి? బుక్ కావాలి. వాడి కష్టం ఏంటో కన్నీళ్ళు అంటే వాడు తెలియకపోతే, నా తండ్రి నాకున్నాడు కాబట్టి కొనిస్తాడు. నా తండ్రి నాకున్నాడు కాబట్టి నేను కొనుక్కోగలను, నేను తెచ్చుకోగలను, నేను పెట్టుకోగలను సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మనం గమనించగలిగితే దేవుడు మన మధ్యలో ఉంటే, ఎవరండి? దేవుడు మన మధ్యలో ఉంటే అపాయాలకు దూరంగా ఉంటాం. ఈ రోజు నుంచి నువ్వు ఎవరితో ఉంటావు ఆలోచన చేయి. దేవునితో ఉంటావా? దేవుని నీడలో ఉంటావా? దేవుని కాపుదల్లో ఉంటావా? దేవుని భద్రతలో ఉంటావా? దేవుని సన్నిధిని అనుభవిస్తావా? దేవునితో ప్రార్థనలో ఉంటావా? ప్రతి దినం ప్రతిరోజు ప్రభువుతో నువ్వు గడుపుతూ ఉంటే నీకు అపాయం రాకుండా కాపాడబడతావు.
అనారోగ్యాలు రాకుండా కాపాడబడతావు, ఆర్థిక ఇబ్బందులు రాకుండా కాపాడబడతావు. అన్ని అవసరాల్లో ఆయన నీకు అండగా ఉంటాడు. ఈరోజు అపాయాలకు కారణం తెలిసిన ఆయన నీ మధ్య లేడు. ఆవేదనకు మధ్య కారణం తెలిసిన ఆయనను అంగీకరించడం లేదు. ఈరోజు చాలామంది కుటుంబాల వేదనతో పరలోకం కలిగినటువంటి కుటుంబం నరకాన్ని చూస్తున్నట్టు కారణం తెలిసిన ఆయన లేని హృదయాలు ఆవేదనే, ఆయన లేని హృదయాలు అంగలార్పే, ఆయన లేని హృదయాలు వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో హృదయ వేదన వారి జీవితాలకు ఏర్పడుతుంది. దావీదు తన కీర్తనలు రాస్తాడు కదా, అపాయము నాకు సంభవించదు, ఎందుకంటే నేను గడాంధకారపులో వెళ్ళిన నేను భయభక్తులు కలిగి ఉన్నాను, నా దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను. ఈ ధైర్యంగా ఈ మాట మనం చెప్పగలమా? నేను నా ప్రభువుతో ఉన్నాను, నేను నా ప్రభువుతో రోజు గడుపుతున్నాను, రోజు నా ప్రభు మాటలు వింటూ ఉన్నాను. అమ్మా, ఈ ప్రసంగాలు స్థానిక సంఘంలో ఉన్న వారికి, సమాజంలో ఉన్న వారికి ఎందుకు అవసరం? సిద్ధపడి దేవుని వాక్యం మీకు ఎందుకు అందిస్తున్నామంటే తెలిసిన మీకు అపాయం లేకుండా మీ కుటుంబాలు బ్రతకాలి. బోధ బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధలు ఇది నాకు నెమ్మదిస్తుంది. వాక్యము చేత నువ్వు బ్రతకడానికి కొరకు ప్రతిరోజు భగవంతుడు నీకు ఆ భాగ్యం ఇచ్చాడు. బ్రదర్ నేను వెళ్ళలేకపోయినా బ్రదర్, టైం లేదు బ్రదర్, ఇంకెవరి కోసం ఈ వాక్యం? నీ కొరకే కదా సిద్ధపరిచింది, నీ కొరకే కదా. ఒకరోజు అయితే పర్వాలేదు, 2 రోజులు అయితే పర్వాలేదు, రోజు అలాగుంటే మీరు తల్లి బిడ్డ పాపు తెల్లారుతో ఆమె 4 గంటలకు పనికి పోతుందంటే ఆమె 5 గంటల పనికి పోతే 4 గంటల కథ లేసి అన్నంగా వండి పెట్టి బిడ్డ పస్తుంటాడు చేసి పెడితే వాడు రోజు తినకుండా పోయి ఓట్లు తింటామంటే ఆ తల్లికి ఎట్టుంటుంది? ఇప్పుడు నువ్వు అలా చేస్తున్నావు. మీ స్థానిక సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకుడు నీ కొరకు వాక్యాన్ని అందిస్తూ ఉంటే నువ్వు తినడమలే. ఏమమ్మా విన్నారా వాక్యం, ఏమయ్యా విన్నారంటే ఒక స్పందన కూడా ఉండదు, ఒక మెసేజ్ కూడా ఉండదు. యూట్యూబ్లో దేవుని వాక్యం ఇన్ని రోజులు మీరు దాదాపు 500 ప్రసంగాలు పైబడి వింటున్నారు. ఒక్కరన్నా కామెంట్ ఉందే, అయ్యా వాక్యం చేత నేను బలపరచబడ్డాను, సేవకుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతి సమాజం నుంచి మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి? ఇంకా పెడతారు మెసేజ్ ఏమో, ఇంకా వస్తుందేమో, దేవుడు వారితో మాట్లాడాడేమో, దేవుడు వారు సంధించాడేమో, విని వదిలేస్తున్నావు. దేవుని వాక్యం అంటే నువ్వు వినడమే కాదు, నువ్వు ఇతరులకు వినిపించాలి. నువ్వు బాగుపడమే కాదు, ఇతరులు బాగుపడాలి. అర్థమైందా? మీరు బాగా గమనించండి. నీకు ఇంకో మాట చెప్తాను, బాగా ఆలోచించాలి. ఇప్పుడు 1వ తేదీ వస్తుంది, ఏప్రిల్ 1 వచ్చింది అనుకో, పెన్షన్ ఇస్తారు. వెంటనే తీసుకుని వెంటనే అక్కో వచ్చిన మీ ఇంటి కదా రాలా, మాకు వచ్చాను అప్పుడే తీసుకో పెన్షను. ఏం చేస్తున్నావు? నువ్వు తీసుకున్నావని చెప్పావు, అది డబ్బు కదా, నిలబెట్టే కొద్దికి 4,000 ఇస్తున్నారు. ప్రభుత్వం 4,000 ఇచ్చే కొద్దికి అబ్బో ఎంత ఆనందమో, ఆ రాత్రి కూడా నిద్ర వస్తుందో లేదో దేవుడికి ఇరుకు. ఎప్పుడు తెల్లారుతుందా 4,000 తీసుకుందాం, ఎప్పుడు తెల్లారుతుందో 4,000 తీసుకుందామా? వెయిటింగ్ లిస్ట్. కొంతమంది ముసలికి నిద్ర రాదు, నెల కోసం కాచుకొని ఉంటారు. ఒంటి మీద ఒంటరి పిచ్చుకోవలే కొంతమంది జీవితాలు ఒంటరిగా చాలామంది విలేజ్లో చూస్తామండి. ఆ పెన్షన్తో బతికే వాళ్ళు ఉన్నారండి. ఆ 4,000 రూపాయలతో అన్నం, ఆ గంజి దాగి వృద్ధులు బ్రతుకుతున్న వారిని చూస్తున్నాం. ఈరోజు మనం హ్యాపీగా చక్కగా ఏసీల్లో హ్యాపీగా మనం అనిపించి ఆరోగ్యం అనిపిస్తున్నాం. వెనకాల విలేజ్లు పల్లి ప్రాంతాలకు వెళ్ళి సువార్త స్థలాలు బోధిస్తూ ఉంటే వాళ్ళ బాధ, వాళ్ళ గోష్ట మాకు అర్థమవుతాట. చేతనంతవరకు చేయగలమనే సహాయం కొరకే ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఈ రాత్రి వేళ గమనించండి. అపాయము రాకుండా కాపాడబడంటే దేవుడు మనలో ఉండాలి, దేవుని కలిగి ఉండాలి, దేవుని మన హృదయంలో చేర్చుకోవాలి, ఆయన మన హృదయాల్లో భద్రపరచుకోవాలి, ఆయన ప్రతిష్ఠించుకోవాలి, ఆయన పూజించాలి. ఏమంటే ఈరోజు ఎంతోమంది ఈరోజు లోకంలో వాళ్ళ పేరు కొరకు, వాళ్ళ త్యాగం కొరకై ఎంతగా పోరాడతారు కదండి, ఎంతగా పోరాడతారు. ఆలోచన చేయాలి. అపాయము లేకుండా గడాంధకారపు లోయలో అపాయము రాకుండా ఉండడానికి సంగతి చూస్తూ ఉన్నాం. 2వ విషయం చదువుతారండి. గడాంధకారం అనే మాటలో యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చదువుదాం రండి. 8:22 అక్కడ ఒక మాట చూద్దాం. భూమి తట్టు తేరి చూడగా బాధను, అంధకారమును, దుష్ప్రభావమును, వేదనను కలుగును. వారు గడాంధకారములోనికి తోలివేయబడెదరు. వారు గడాంధకారములకి ఏమవుతాట? తోలివేయబడెదరు. గడాంధకారములో ఏముందట? వారికి బాధ కదండి, బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. ఇక్కడ కింద రాయబడుతుంది వేదనయు కలుగును కదా. మరి దావీదు తన గొర్రెలు తీసుకెళ్ళేప్పుడు సుఖం ఉంటుందా, బాధ ఉంటుందా?
అది ఒకటి అట్టబోతుంటే ఒకటి అట్టబోతుంది, దాన్ని మలుపుకొని దాన్ని మళ్లించుకొని దాని క్షేమమైన అది కూడా ఏంటంట గడాంధకార లోయలో పోతున్నాయి. ఆయన బాగా సాఫీ రోడ్లో పోలా, పచ్చికల మధ్యలో పోలా, అంత ప్రమాదకరమైనటువంటి అపాయకరమైన లోయలో వెళ్తున్నాడు దావీదు. తాను వెళ్ళడమే కాదు, తన గొర్రెలు తీసుకెళ్తున్నాడు. ఆలోచించాలి. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకులుగా మనం గొర్రెలు ఎలా పోతున్నట్టే గడాంధకారంలో పోతున్నప్పుడు వాటి మీద మనం ఎలా ఉండాలి? అవి బాధలో ఉన్నాయా, అది వేదనతో ఉందా, అది కన్నీళ్ళతో ఉందని ఎవరు చూడాలి? సంఘ కాపరి చూడాలి, సంఘ పెద్దలు చూడాలి, సేవకులు చూడాలి, విశ్వాసం చూడాల్సిన ఎవరి బాధ్యత? వాళ్ళ ప్రార్థనకు వస్తున్నారా, వాళ్ళు వాక్యం చదువుకుంటారా, వాళ్ళ కుటుంబం అంతా వస్తుందా, వాళ్ళు ఏంది మందిరానికి రాలేదే, ఏం వాళ్ళు కలవలేకపోతున్నారే, వాళ్ళ ఇంటికి పోయి భార్యాభర్తలకు ఎంతకాలం బాధలో వేదనలో ఒక నాయకత్వం కలుగుతున్న వారు వారిని గమనిస్తూ చూడాలి. ఇప్పుడు కాపరి ఆ గడాంధకారపు లోయలో వెళుతున్నప్పుడు ఆ బాధ కలుగుతుంది. ఒకవేళ చూడండి, గుర్రు వెళ్తున్నప్పుడు టకమని కాలు బెనికిందో, లేకపోతే కాలు ఎదురు ఇరిగిందో, దాని బాధ ఎవరు చూడాలి? దాని కష్టం ఎవరు చూడాలి? దాని కన్నీళ్ళు ఎవరు చూడాలి? దాని వేదన ఎవరు చూడాలి? దాని నొప్పి ఎవరు చూడాలి? కాపరే చూడాలి. నాకు అవసరం లేదు, అది నా మాట ఏందంటే, నీ మాట విన్నా సరే, నీ మాట వినకపోయినా సరే, దాని బాధ నువ్వే చూడాలి, దాని కష్టం నువ్వే చూడాలి, దాని ఆలాపన, దాని ఆనందమైన పిల్లలు మాత్రం కంటే మాత్రం అయ్యో అని ఎత్తుకుంటావు, అమ్ముకుంటావే, అప్పుడేమైంది కదా? ఆలోచన చేయాలి. కాపరి దాని బాధను తాను గమనిస్తూ ఉండాలి. ముందుగానే వెళుతున్న కాపరి ఎక్కడ వెళ్తున్నాడు? గడాంధకారంలో వెళ్తున్నాడు, అపాయకరణ స్థలంలోనే వెళ్తున్నాడు. తెలిసి అది గాయమైతే, అది శ్రమ పొందితే, అది వేదన కలిగితే, అది పడిపోతే, అది నడవలేకపోతే ఏం చేయాలి? మనం కూడా చూస్తాం కదా, గొర్రెలు కాపరి భుజాల మీద గొర్రెని వేసుకోవాలి. అందుకే యేసుప్రభు మీద కూడా ఏముంటుంది? గొర్రెను వేసుకున్నప్పుడు చాలా ఫోటోలు మనం గూగుల్ ఛానల్ చూస్తాం. అలాగైతే పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు బాధ కలిగినటువంటి గడాంధకారములో వెలుతున్న అనుభవాలు చూస్తున్నాం. ఈ గొర్రెలు కొన్ని సందర్భాల్లో బాధ కలిగిస్తాయి. కొన్ని గొర్రెలు చెప్పిన మాట నేలా, కొన్ని గొర్రెలు ఇష్టం చేయకపోతాయి. అంటే దాని అర్థం, దాని బాధ, దాని వేద దానికి అర్థమవుతుంది. లేని స్థితిలో, పడిపోయిన స్థితిలో కొన్ని ఉంటాయి. ఏమండి, కొన్ని ముసలి గొర్రెలు ఉంటాయి కదా, చాలా వయసు అయిపోయింటాయి అనమాట దానికి పేరు. కొన్ని లేత గొర్రెలు ఉంటాయి, కొన్ని యవనస్తుల గొర్రెలు ఉంటాయి, అంటే పరిగెత్తా ఉంటాయి. దాన్ని అదిలిస్తే ఎట్ట అవుతుందంటే, అది చెప్పిన మాట కూడా ఏందో, ఏందో నువ్వు వరిచేది వానరా, నేను చెప్తే ఆడేనాలే అని పోతూ ఉంటాయి. అదే ఆ గొర్రెను ఆలాపనగా చూస్తే, ఆ గొర్రె ప్రేమగా చూస్తే, దానికి ఒక పేరు పెట్టి, కొన్ని సందర్భాల్లో గొర్రెలు కాపరి దగ్గర చూడండి, రాజా అంటే సాలిది సర్రని వస్తుండేది, ఇది మేక. ఏంద్రా అని రాజా అని పిలిచి ఊరు చూస్తున్నాను చుట్టుపక్కల. నేను ఒక సందర్భంలో చూస్తే రాజు అంటే మేక వస్తుండేది. అంటే రాజాకి మొదట చేపెట్టడం బాల్య దశ ఉంటుంది. దాని ఆలాపన చూస్తే రాజా, నా రాజా, నువ్వు రా రాజా అని పిలుస్తాడు అనుకో, గొర్రె హ్యాపీగా వస్తుంది. అది అంటే గొర్రెలు నువ్వు ఎంత బాగా చూసుకుంటే గొర్రె నీ మాట అంటది. గొర్రెలు నువ్వు సరిగ్గా చూడకపోతే గొర్రె నీ మాట వినవు. నా మాట వినాలి కదా, నీ మాట ఎట్టుంటాయి? నువ్వు ఆలాపాలన మీరు గమనించండి. మీరు బాగా ఇంకో విషయం కూడా చెప్తాను, మీరు పరిశీలించండి. గుర్రాన్ని మీరు గమనించండి. గుర్రాన్ని నేరుగా పోయి కూర్చోమంటే అది కూర్చొని పెట్టదు. అది గుర్రాన్ని మంచిగా చేసుకుంటే తప్ప గుర్రం ఎక్కించదు. అది మీరు కావాలంటే మీరు అడగండి, కావాలంటే దానికి తెల్లారితో పోయి దాన్ని నీళ్ళు పోసి, దానికి ఫీడ్ వేసి, దానికి ఒళ్ళంతా రుద్ది, దాన్ని పేడగెడెత్తి, దాన్ని మొత్తం చేసిన తర్వాత అప్పుడు గుర్రం సవారీకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అలా లేకపోతే అవకాశం జరగదు. ఒక గుర్రానికి ఎంత బుద్ధి ఉంటే ఏమయ్యా, ఈ ఒక గుర్రానికి ఎంత బుద్ధి ఉంటే జంతువుకి ఇంత ఆలోచన జ్ఞానంతో అది అంతగా నటనతో కాకుండా అది చేస్తే కానీ ఇవ్వదు. నీకు ఎడ తెలుసు పాస్టర్ గారు అంటారా? నా దగ్గర ఒక స్టూడెంట్ పోయి దాని దగ్గర తన్నించుకొని చెప్పిన కథ చెప్తున్నా నేను. ఒక దెబ్బగా ఉన్నాడు, ఒరే బోండాలాగా ఉన్న బజ్జి అయిపోయిన ఎవరని అడిగా. మా నాయన ఎట్ట పని చేసినాడు తెలుసు అన్నాడు. ఏం చేయనాడు మీ నాయన అని అడిగిన. మంచి పనే కదా చేసినాడా అన్నాడు. ఏం చేయాలంటే, మా నాయన నన్ను గుర్రం దగ్గర ఉన్నాడు, దానికి పెట్టి దాన్ని మేపి నేను బక్క అయిపోయినాను, దాని మీద ఎగిరి చూసే కొందికి నేను సన్నగా తయారైనాను. గుర్రం సవారీలో ఉన్నవారు చాలా చురుకైన గుర్రంలాగా తయారు కావంట, లావు ఉండాలి బరికిరాదు. దాని కండలంతా కరగతుంది, ఎగిరి 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 బాడీ మొత్తం మసాజ్ అవుతుంది అనమాట. అందువల్ల వాళ్ళ నాన్న ఆడ జరిపించే ట్రైనింగ్ కాడికి తన జీవితం చక్కగా ఇది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, మచ్చిగా చేసుకోవాలి గొర్రెల్ని. గొర్రెలు నీ మాటనంటే గొర్రెల మాట నువ్వు వినాలి. అంటే వాళ్ళకి చెప్పినట్టుగా సంఘంలో ఈరోజు కూడా అలాగే సంఘస్థులు
మనం ఎలా చూసుకోవాలి? మంచిగా చూసుకుంటే అన్నీ నావే అంటారు. నువ్వు సరిగ్గా నీ మాటకు తీరు కానీ, ప్రవర్తన కానీ, నీ క్యారెక్టర్ కానీ, నీ బిహేవియర్ కానీ సరిగ్గా లేకపోతే అవసరం లేదు, పోయి కాకపోతే ఇంకో సంఘం అంటున్నారు. ఆ గొర్రెలో అవసరం లేదు. ఈరోజు జాగ్రత్త. దేవుని వాక్యం ఉంటే సేవకులారా, పెద్దలారా, మీ సంఘాల్లో మీ యొక్క విశ్వాసుల యొక్క గొర్రెల్ని జాగ్రత్తగా కాపాడుకో. సంఘాలు ఇలా విస్తరించబడిపోతున్నాయి. నేటి దినాల్లో వీధికో సంఘం అయిపోయింది. ఏమండి, వీధికో సంఘాలు తయారవుతున్నాయి. గొర్రె వెళ్ళిపోతే పట్టడం కష్టం. లేదండి సార్, వెళ్ళిపోయినాం, ఇంక మేము రాబోయలేదు సార్ అంటే ఏం చేస్తావు నువ్వు? ఇంకొక ఆత్మను సంపాదించాలంటే అది ఎన్ని రోజులు పడుతుందో కదా. ఒక ఆత్మను సంపాదించడానికి, మీకు బాగా అర్థం అవడానికి, ఒక ముత్యం సంపాదించడానికి ఎన్ని రోజులు ఆల్చెప్పులు అది తయారైతే అది ముత్యంగా మారుతుంది. ఒక ఇసుక గొర్రెను ముత్యంగా మారడానికి ఎంత కాలం పడుతుంది? ఒక ఆత్మ రక్షించడానికి ఎంత కాలం పడుతుంది చెప్పగలిగితే ఇంక అందరూ ఈజీగా పట్టేస్తారు. ఆలోచన. చేపలు పట్టేవాడు కూడా కొన్ని సందర్భాల్లో సముద్రంకి వెళ్తే చేపలు పట్టలేకపోతున్నాడు. యేసు ప్రభు మాట విని చేపలు పట్టారు రోడ్డు ఎంట్రన్స్లోనే, దర్య దగ్గర. అంటే నువ్వు అనుకుంటున్నాం నేనేమైనా చేయగలను, నేను పిలిస్తే అదంతా కుదరదు. దేవుని వాక్యానికి లోబడి గొర్రెల పట్ల ప్రేమ కలిగి ఉంటేనే అవి రాజ్యాన్ని సరే వస్తాయి. నువ్వు రారాజుగా బ్రతుకుతావు. నీ జీవితానికి అదొక విలువనిస్తాయి. చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటారు, బా ఆయన రాజ్యం అంటే ఎక్కడున్నా బరికితుంది చూడే అంటారు. అదే వాళ్ళ గురి రామ్మంటే కూడా రావు. హై 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 అని కొడతారు దాన్ని వెనకాల. ఏం చేయాలి? కొన్ని విన్న ఉంటాయి, కొన్ని వినేటి ఉంటాయి, కొన్ని లోబడతాయి, కొన్ని లోబడవు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే అవి బాధ కలిగిన పరిస్థితులు దాని బాధ్యతగా మనం కాపాడుకోవాలి. ఆ బాధ ఏంటో, ఆ కష్టమేంటో, ఆ కన్నీళ్ళేంటో సంఘానికి వచ్చిన తర్వాత మనమేమో విశ్వాసులుగా ముగింపు ప్రార్థన తర్వాత బయట నిలబడుకొని, ఎక్కడ మందిరం బయట నిలబడి, అమ్మా బాగున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, ఏమీ వారం రాలేదేమి, ఏ మందిరంలో కలవలేకపోయినారే, నియమకుడు కలవలేదేమి, ఏమైనా సమస్య వచ్చిందా, మరి ప్రార్థనకు వస్తున్నారు కదా, ఏం జరిగింది? పలకరించాలి. ఏమైనా కొత్త వారితమ్మా, ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఏ ఊరమ్మా అనేది, మీ ఊరేది, ప్రార్థన చేసుకున్నావా, ప్రభు నమ్ముకున్నావా, ఎక్కడైనా బంధువుల ఇంటికి వచ్చావా, మంచిది, హాస్టల్లో ఉన్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ప్రమోషన్ మీద ఈ ఊరికి వచ్చావా, ఇలా పలకరించి వాళ్ళు పరామర్శించి వాళ్ళు కానీ ఆదరించగలిగితే వాళ్ళు నీకు సాక్షిగా లోపడతారు. కాబట్టి మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. గొర్రెలు మన దగ్గరికి రావు, గొర్రెల దగ్గరికే కాపరి వెళ్తాడు. అవునా కదా? గొర్రెల దగ్గర కాపరి దగ్గర గొర్రెలు సామాన్యంగా రావు. ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆలాపనగా చూసి పలకరిస్తే రాజా అని పిలిస్తే వస్తాయి. ఆ స్థాయిని సంపాదించాలి ఎవరు? ఓ కాపరి. బాధ కలిగిన పరిస్థితుల మధ్యలో, వేదన కలిగినటువంటి పరిస్థితుల్లో, గడాంధకార మధ్యలో ఉన్నప్పుడు దాన్ని కాపాడవలసిన పరిస్థితి చూస్తున్నాం. మూడో విషయం చూద్దాం రండి. యోబు గ్రంథంలో విశేషమైన మాటలు మనం గమనించేద్దాం. 24వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 24:17. వారందరూ ఉదయమునకు మరణాంధకారముగా ఎంచుదురు, గడాంధకారము భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. గడాంధకారము భయము ఎట్టిదైనదని వారికి తెలిసి ఉన్నది అని చూస్తూ ఉన్నాం. ఈ మాటల్లో మూడో విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒకటి అపాయమనే గడాంధకారము, రెండవది బాధ అనే గడాంధకారము, మూడవది భయం అనే గడాంధకారం. ఈ భయం అనే గడాంధకారాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదే తెలిసి ఉన్నది. కొన్ని సందర్భాల్లో బండి వచ్చి పడిపోతే ఆ బాధ నొప్పి వాడికి తెలుసు కాబట్టి ఒక్కసారి చెయ్యి ఇరిగినోడు ఎడతోలుతాడా, చాలా భయంగా తోలుతాడు. అంత ఓవర్గా పోవడం. ఎవడు పన్నోడే వాడు భయపడకూడదు, ధైర్యంగా ఒక్కసారి పడ్డాడు అనుకోండి, ఆ బాధ, ఆ భయం, ఆ నొప్పి, ఆ భయం వారికి అర్థమవుతుంది. కాబట్టి రాత్రివేళ గడాంధకారపు యొక్క అనుభవాల్లో భయం ఎట్టిదైనను వారికి తెలిసి ఉన్నది. తెలుసు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అడవి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో భయపడవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఊహించని భయాలతో మనం ఒంటరిగా వెళుతున్నప్పుడు అర్ధరాత్రి వేళ భయం ఉండదా? భయం ఉంటుంది. కాబట్టి భయం కలిగిన పరిస్థితుల మధ్యలో కాపాడు. బైబిల్ యొక్క వాక్యంలో ఇలా రాయబడుతుంది. 34వ కీర్తన 4వ వచనంలో రాయబడుతుంది, భయమన్నిటిలోండి యెహోవా మిమ్మును తప్పించును అని రాయబడింది. ఒకవేళ భయపడుతున్నావా? పరీక్షల్లో చాలామంది విద్యార్థులు భయపడుతున్నారు. భయపడవలసిన అవసరం లేదు. దేవుడు వాటన్నిటి నుంచి నేను విజయం ఇచ్చి తప్పిస్తాడు. కాబట్టి అనారోగ్యంలో ఉన్నవా? భయపడవలసిన అవసరం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవా? భయపడాల్సిన, ఆయన నిన్ను తప్పిస్తాడని దేవుని వాక్యంలో రాయబడుతుంది. తప్పించగలిగినటువంటి సమర్థుడు. మరొక విషయం, 4వ విషయాన్ని చూద్దామండి. సామెతల గ్రంథం
సామెతల గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 4:19. సామెతలు 4:19. భక్తిహీనులు మూర్ఖముగా గడాంధకారమయు తాము దేని మీదను పడినది వారికి తెలియదు. ఈ వాటిని మనం గమనించగా భక్తిహీనులు గడాంధకారమనియు అని చూస్తున్నాం. ఎవరు రాశాడు? ఎవరికి పోల్చంటే భక్తిహీనులకి అదొక గడాంధకారం. భక్తిహీనులకి గడాంధకార చీకటి లోకంలో ఉన్నప్పుడు అది మంచి చెడు అని కూడా వారికి తెలియదు. లోకంలో శాపంలో ఉగ్రతలో వారు కుమిలిపోతూనే ఉంటారు. భక్తుడికి భక్తి లేని వానికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. భక్తి కలిగిన వాడు భయపడతాడు, భక్తిహీనుడు భయపడ్డు. కనుక దేవుని వాక్యంలో రాయబడిన మాట, భక్తిహీనుడైన గాఢాంధకారాల ద్వారా వారి జీవితాలు నష్టపోతారు. ఇటు గాఢాంధకారాలకు మనం దూరంగా ఉండాలి. ఇటు గాఢాంధకారానికి మనం వెళ్లకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలని చూస్తూ ఉన్నాం. కాబట్టి భక్తిహీనులనే గాఢాంధకారం లేఖనములో రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 22వ అధ్యాయంలోనే 13వ చరణంలో ఒక మాట చదువుతామండి. 5వ విషయాన్ని మనం గమనం చేద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. 22:13లో రాయబడిన మాట చూద్దాం రండి. దేవునికి ఏమి తెలియను? గడాంధకారములుండి అన్యాయమును కనుగొనునా. గడాంధకారములుండి ఆయన న్యాయమును కనుగొనునా. ఆయన న్యాయమును కనుగొనునా అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? అన్యాయం జరిగినట్టే కదా. న్యాయంగా నువ్వు ఉంటే అక్కడ ఏం జరుగుతుందంటూ అన్యాయాలు జరుగుతాయి. న్యాయము దొరకని స్థలాలు, అన్యాయాలు జరుగుతున్న స్థలాలు ఎవరు దేవుడు కనుక్కుంటాడా? ఈ రోజుల్లో చూడండి, ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియని లోకంలో మనం ఉన్నాం. న్యాయం ఒకరికి తీర్చాల్సిన అవసరం లేదు. యెహోవాయే తీర్పరి. మనం చెప్తాం, దేవుడా వాడిని చూసుకో ప్రభు, వాడుగా చూసుకోవాల్సిన మనం అనాల్సిన అవసరం యెహోవా ఈరే. ఒకరికి తీర్పు తీర్చడానికి నువ్వు ఏ పార్టీ వాడివి. మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. దేవుడు వారికి ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు సంగతిని గమనించాలి. చివరిగా ఓ మాట చదివి మనం ముగింపులోకి వద్దామండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాటను దేవుని వాక్యానికి ఆధారానికి చదువుదాం. యోవేలు గ్రంథం 2:2లో విశేషమైనటువంటి మాట మనం గమనించాలి. అక్కడ ఏం రాయబడుతుందంటే ఉగ్రత అనే గడాంధకారం అని చూస్తాం. ఎదట ఉగ్రత అనే యొక్క గాఢాంధకారము, ఆ మాట అందులో మనం గమనించాలి. అంటే ఉగ్రత ఉన్నట్టుగా చూస్తున్నాం. అక్కడ ఉగ్రత అనే మాట దేవుని వాక్యంలో మనం గమనించాలి. ఉగ్రత అనే గాఢాంధకారము. ఇది ఏ ఉగ్రత? ప్రభువు రాకడైన ఉగ్రత. ఆ ఉగ్రతలో తప్పించబడడం కష్టం. యెహోవా ఉగ్రత దినం ఒకటి ఉన్నది. అదే ప్రభువునటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడ. యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. ప్రభు నమ్మితే పరలోక రాజ్యం లేదా అగ్నిగుండం. ప్రభు నమ్మితే పరలోకం లేదా నిత్యాగ్నిగుండానికి వెళ్ళాలి. నేను తప్పించడానికి వచ్చాడు. 2వ రాకడలో ఆయన ఎలా వస్తుంటే అది ఉగ్రత దినం. అది ఆ ఉగ్రత దినములో బండ సందులోను నక్కబొరిలోను దాగుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని ఉగ్రత దినము రాకముందే సిగ్గుమాల జిల్లారా కూడిన ఎద్దుకు రండి అన్నాడు. గాఢాంధకారం అనే ఉగ్రతా దినం అది. ఆ ఉగ్రతను తప్పించబడంటే మన పాపాలు ప్రభు ఎదుట ఒప్పుకొని, దేవా నేను పాపినయ్యా ప్రభువా, నన్ను రక్షించు నాయనా, నీ కృప చొప్పున నన్ను బ్రతికించు ప్రభు అని ప్రభు పాదాల దగ్గర మనం అడిగినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు రక్షిస్తాడు. ఈ రాత్రి వేళ మన జీవితాలకు దేవుడు ఊరటను కలిగిస్తాడు. యేసు నమ్ముకొని పరలోకం చేరుతారండి. మన చివరి ముగింపులోనికి మాట మనం చూద్దాం. 23వ కీర్తనలో చదువుకునేటువంటి మూలవాక్యం 4వ చరణం చదువుదాం. 23:4 గడాంధకార పొలలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డికారము నన్ను ఆదరించును. ఈ మాటల ద్వారా ఈ రాత్రి వేళ దేవుడు ఆదరిస్తాడని, గడాంధకార పొలలో ఎలగుండా మన ప్రయాణాలు ఉన్నట్లయితే దేవుడు తప్పించి రక్షిస్తాడని హృదయపూర్వక విశ్వసిస్తూ దేవుడు మన మధ్యలో ఉంచుకొని ప్రభు కొరకే బ్రతుకుదుమగాక. ఆమేన్.